ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. మనము అందరము కూడా సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం. మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి 14వ తేదీన 2025 సంవత్సరం జరగబోతోన్నది. మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది. అది ముఖ్యంగా ఆ రోజున అనగా జనవరి 14వ తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము 2:30 గంటలకి వృషభ లగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి. ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం, అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం. ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము, అట్లాగే బహుళ పాడ్యమి రోజున జరగబోతోన్నది. మంగళవారము వారానికి అధిష్టాన దేవత అయినటువంటి కుజుడు. కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా. అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు, భుజాలు కలిగి ఉంటాడు. అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి, ఔషధాలు కానివ్వండి, వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని, సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు. కాబట్టి ఈ రవి సంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది. ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము, వ్యాధి, దుర్భిక్షము, అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు, ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద, ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద, ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని, అట్లాగే ఆయుష్ని, మనస్సంకల్ప సిద్ధిని, చైతన్యాన్ని కలుగజేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది. మనకి అందరికీ తెలిసిన విషయమే. ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయంలో ద్వాదశ రాశుల వారికి మరి రవి, అట్లాగే బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెల కూడా 30 రోజులకు ఒకసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి.
అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురు శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాసుల వారిగా మనం తెలుసుకుందాము. కాబట్టి ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా, అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి 24 మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా, అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున, అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ సూర్య భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ఇవ్వాలని చెప్పి, దాని ద్వారా ఆ సూర్య భగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, జనవరి 14వ తేదీ నుండి మరలా ఫిబ్రవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. జనవరి 14వ తేదీ 2025 సంవత్సరం నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది, అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే, ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను, అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఇరువురు కలిసి, అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీగమనంలో కర్కాటక రాశిలోను, కన్యా రాశిలో కేతువు, అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలోకి సూర్యుడు, అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు, మీనరాశిలో రాహువు. ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ, వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకి సంబంధించినటువంటి ఫలితాలు, రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి 22వ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తూ ఉంటారు. అట్లాగే బుధుడు 25వ తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు. 29 జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు. ఈ యొక్క సంక్రాంతి పురుషుడు గురించి, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి. కుంభరాశి వారికి శుక్రుడు 29 జనవరి తర్వాత చక్కగా ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితిని పొంది, ధనస్థానంలో ఆల్రెడీ కూర్చొని ఉన్నటువంటి రాహువుతో కంజెక్ట్ యుతి అవటం ద్వారా వీరికి భార్యాభర్తల వలన ఎవరికైనా సరే కలెక్టర్ పరంగా చక్కటి ధనాదాయము చేకూరుతోంది. కుటుంబంలో కొంత అప్పుడప్పుడు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ సౌఖ్యము కలుగుతోంది. సమయానికి కొంత సరైనటువంటి మృష్టాన్న భోజనము, విందులు, వినోదాలు, వాటి వలన ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, దాని ద్వారా వేరే ప్రదేశానికి వీరు వెహికల్స్ రెంట్కు తీసుకోవటం, దాని ద్వారా వీరు వేరే కొత్త ప్రదేశాలకు వెళ్ళటం, ఆహ్లాదాన్ని అనుభవించాలనుకోవటం ద్వారా కూడా వీరికి కొంత ధనం అనేటటువంటిది ఖర్చు అవుతుంది. కానీ భార్యా బిడ్డలతో కొంత ఆనందాన్ని అనుభవించడానికి వారు కొంత సాహసిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి పిల్లల పరంగా
కొంత ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వారితో మాట్లాడేటప్పుడు, తమ యొక్క పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం ద్వారా, లేదా ఒకరికొకరు నేను గొప్ప అనుకోకుండా ఉండడం ద్వారా కొంతవరకు పిల్లలతో వచ్చేటటువంటి ప్రతికూలతలు, ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. లేదా ఆకస్మికంగా సంతానంతో లేదా వారు చేసేటటువంటి వృత్తిపరమైనటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థలకి సంబంధించినటువంటి వారితో మాట్లాడే పద్ధతుల్లో ఏదైనా వీరు అజ్ఞానంతో కనుక మాట్లాడినట్లయితే, లేదా లాయర్లతో వాగ్వాదం కనుక చేసినట్లయితే వీరు కొంత నష్టాన్ని పొందవలసినటువంటి పరిస్థితి. అట్లాగే వీరి తెలివితేటలకి కూడా ఇది ఒక పరీక్షాకాలం. ఉన్నటువంటి జ్ఞానంతో మాత్రమే మాట్లాడాలి తప్ప నాకు అన్నీ తెలుసు, నా అంతటి వాడు లేడు, నా ఆలోచన శక్తి ఒక స్టేజ్లో ఉంది అని అనుకున్నట్లయితే అది వీరికి లేనిపోనటువంటి అంటే ఎక్కువగా సాహసించటం అని చెప్పుకోవచ్చు మనం. దాని ద్వారా లేనిపోని సమస్యలకి గురయ్యే అవకాశం ఉంటుంది. వారికి ఉన్నటువంటి మనోధైర్యం కూడా కొంత తగ్గే పరిస్థితి కనిపిస్తోంది ఈ కుంభరాశి వారికి. అయితే కుంభరాశి వారికి సంఘంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు మొన్నటి వరకు బాగున్నప్పటికీ కొంతవరకు తగ్గేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాలలో వీరికి కొంత ఛాన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ అది జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వారు ఎప్పుడైతే వారితో మాట్లాడతారో, అంటే ఉద్యోగం ఇచ్చే వారితో మాట్లాడేటటువంటి సందర్భంలో ఆ యొక్క రాజీ పడలేక వీరికి ఉన్నటువంటి జ్ఞానాన్ని అధికంగా యూజ్ చేయడం ద్వారా ఆ వచ్చేటటువంటి ఉద్యోగము అవతల వాడు ఇవ్వనటువంటి పరిస్థితి కలగటానికి, దాని ద్వారా ఉద్యోగ అవకాశం కూడా పక్కకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి వీరు బద్ధకాన్ని వదిలివేయడం ఒకటి, అట్లాగే తమకున్నటువంటి నాలెడ్జి ఒక స్టేజ్లో మాత్రమే దాన్ని తీసుకెళ్లడం ద్వారా కొంతవరకైనా వీరు తమ యొక్క అభీష్టాన్ని నెరవేర్చుకోవడానికి చాలా వరకు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అట్లాగే వీరు ఏదైనా గృహపరంగా కానివ్వండి, లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి పూర్వ ఆస్తుల వలన కానివ్వండి, వారికి ఏదైనా ఒక పూర్వపు ఆస్తులకి సంబంధించినటువంటి పత్రాలు దొరకడం ద్వారా వీరికి కొంత లాభకరమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. అట్లాగే వీరు మత ప్రచారాల పరంగా కానివ్వండి, లేకపోతే దేవాలయ వ్యవస్థల ద్వారా కానివ్వండి మాట్లాడేటప్పుడు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే వీరికి లేనిపోయినటువంటి కేసుల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఆగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి కుంభరాశి వారికి. ఎందుకంటే సంతానపరంగా మాత్రం ప్రతికూలత్వం చాలా చాలా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చక్కటి ధనాదాయం కలిగేటటువంటి పరిస్థితి అయితే వీరికి కనబడుతుంది. ఆకస్మికంగానే లభిస్తుంది ఆ ధనాదాయం కూడా. అట్లాగే చేసేటటువంటి వృత్తి ఉద్యోగం, ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కూడా అనుకోకుండా కలిగేటటువంటి ఇబ్బందులు, దానివల్ల పడేటటువంటి మానసిక క్షోభ, డిసప్పాయింట్మెంటు, ఇవన్నీ కూడా పడేటటువంటి పరిస్థితి కుంభరాశి వారికి కనబడుతోంది. కాబట్టి సరైనటువంటి ఆలోచన శక్తి, మీకున్నటువంటి పూర్వజన్మ కృతం వలన ఈ జన్మలో మీరు మాట్లాడే మాట వలన చక్కగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవచ్చు. పెద్ద పెద్ద వ్యక్తులతో, పారిశ్రామికవేత్తలతో, వ్యాపారవేత్తలతో మాట్లాడే అవకాశం కలుగుతుంది. దాని ద్వారా కూడా మీకు కొంత లాభపడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట అవతల వ్యక్తులతో కమ్యూనికేషను, దీని మీద ఆధారపడి కుంభరాశి వారికి ఈ నెల రోజులు కూడా తమ యొక్క గోచారం యొక్క పరిస్థితి, గ్రహస్థితి తెలియజేస్తోంది. ఏదేమైనప్పటికీ వీరు గృహపరంగా, ఆర్థికంగా, తమ అనుకున్నటువంటి అభీష్టపరంగా సుఖమైనటువంటి భోజనాన్ని, అట్లాగే తమ అనుకున్నటువంటి ఆర్థిక పరంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఓం శ్రీమాత్రే నమః.